వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా? అసలు దీనికి కారణాలేంటి? కిడ్నీలో వచ్చే ఇతర సమస్యలేంటి? వీటికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా లాభం లేకుండా పోతుందా? హోమియోపతితో శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయా? వీటికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. నమస్తే మేడం. అసలు అంటే కిడ్నీ స్టోన్స్ అనేది కొన్నిసార్లు అది మేజర్ ప్రాబ్లం అవుతుంది, కొన్నిసార్లు అంత ఇబ్బంది పెట్టదు. అసలు ఎందుకు కిడ్నీ స్టోన్స్ అనేవి వస్తాయంటారు? యాక్చువల్గా ఎనీ కండిషన్స్ మనకి యూరినరీ కాన్సన్ట్రేషన్స్ పెరిగే కండిషన్ లీడ్ అవుతాయో అంటే మన డీహైడ్రేషన్ కండిషన్ కావచ్చు, అండ్ డ్యూ టు వెదర్ చేంజ్ వల్ల కానీ మన వాటర్ ఈవెన్ నార్మల్గా తీసుకున్నా కూడా మన బాడీ డీహైడ్రేషన్ కండిషన్ లీడ్ అయినా కూడా, డయాబెటీస్ లాంటి కండిషన్లో లీడ్ అయినా కూడా, లేకపోతే వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నా కూడా, ఆన్ టైం యూరిన్ అటెండ్ కాకుండా ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి తోడు హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా పేరెంటల్ హిస్టరీ కనుక ఉంటే, ఇప్పుడు సింగిల్ పేరెంట్ కనుక ఉంటే కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉంటాయి. 50% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇద్దరు కనుక ఉంటే డెఫినెట్గా మోర్ దెన్ 50 to 60% వచ్చే అవకాశాలు ఎక్కువ మనం గమనిస్తుంటాం. దానికి తోడు కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్ అంటూ ఉంటాం. థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ అన్కంట్రోల్డ్ ఉన్నా కూడా, అండ్ ట్యూబులర్ అసిడోసిస్ లాంటి కిడ్నీ సమస్యలు ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం గమనిస్తూ ఉంటాం. కొన్ని రకాల హైపర్ పారాథైరాయిడిజం అంటుంటాం, కాల్షియం మెటబాలిజం డిసైడ్ చేసేది. సో ఎక్సెసివ్ కాల్షియం బాడీ నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి ఇట్ మే లీడ్స్ టు డిపాజిట్ ఇన్ ద ఎనీవేర్, అంటే జాయింట్స్లో కావచ్చు, కిడ్నీలో కూడా డిపాజిట్ అయ్యే కండిషన్ ఇది లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హైపర్టెన్సివ్ పీపుల్లో కూడా ఇలాంటి సమస్యలు మనం గమనిస్తూ ఉంటాం. సో మేజర్గా ట్రిగ్గరింగ్ మేనేజింగ్ పార్ట్ ఒకటి, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి, కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఒకటి. సో ఇన్ హెరిడిటరీ కనుక ఉంటే మనం కంపల్సరీ ప్రికాషన్స్ కనుక తీసుకుంటే సర్టన్ ఎక్స్టెంట్ మనం పోస్ట్ పోన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. హెల్దీ డైటరీ హ్యాబిట్స్ అండ్ వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకొని అకార్డింగ్ టు సీజన్ మనం వెళ్తే కనుక మూవ్ ఆన్ అయితే హెల్దీ డైట్ తీసుకుంటే రికరెన్స్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు అండి. అండ్ స్టోన్ అంటే ఎంత సైజ్ వరకు ఉంటే నెగ్లిజిబుల్, అండ్ ఎంత సైజ్ నుంచి అది కొంచెం ఇబ్బంది పెడుతుంది అంటారు? సో యాక్చువల్గా మనకు శాండ్ చిన్న ఇసుక ఏనుగులాగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇనీషియల్గా మనకు ట్యూబ్స్ ఉంటాయి, కిడ్నీ అండ్ యూరెటర్ మనకు ట్యూబ్స్ అన్నిటి ఉంటూ ఉంటాయి. సో మనకు నార్మల్గా కిడ్నీ ఆర్గాన్ ఎందుకు ఫంక్షనింగ్, నార్మల్ ఫంక్షనింగ్ ఏంది, ఫిల్టరేషన్ ఆర్గాన్. సో మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో దాని నాళం విడితే ఎంత 4 mm. సో మనకి ఇసుక రేణు నుంచి స్టార్ట్ అవుతుంది. డే 1 ఒకటే రోజులో మనకు పెద్దగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా కాన్సన్ట్రేషన్ పెరుగుతున్న కొద్దీ కిడ్నీ స్టోన్ సైజు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ అది ఎసిడోసిస్ పెరుగుతున్న కొద్దీ క్రిస్టల్స్ అనేది క్లబ్ అయిపోయి సో సైజు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అప్ టు 4 mm మనం ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఈజీగా మనకు యూరిన్లో బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, వితౌట్ ఎనీ నోటీసింగ్ ఎనీ సిమ్టమ్స్. వేరే సిమ్టమ్స్ మనకి ఏం కనపడవు. బట్ ఎప్పుడైతే వన్స్ ఇట్స్ క్రాస్డ్ 4 mm క్రాస్ అయిన కండిషన్లో డెఫినెట్గా మనకు సిమ్టమ్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అబ్స్ట్రక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూత్రనాళంలో అబ్స్ట్రక్షన్ అవ్వడం వల్ల ఇట్ మే లీడ్స్ టు పెయిన్ అయ్యే సిమ్టమ్స్ మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి యూరిన్లో డైరెక్ట్గా బ్లడ్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి ఫోమ్ యూరిన్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమంది యూరిన్ ఫ్రీక్వెంట్గా రాకపోవడం, కొంతమందికి ఊరికనే వెళ్ళి రాగానే మళ్ళీ యూరినరీ అర్జెన్సీ పెరగడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా గమనిస్తుంటాం. సో ఇలాంటి సిమ్టమ్స్ గమనించడంతో పాటు ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా మనకు సిమ్టమ్స్ తేడా ఉంటాయి. ఇప్పుడు కిడ్నీలో కనుక మనకు స్టోన్ ఉందనుకోండి, ఈవెన్ దో మనకి 8 mm ఉన్నా మనకి ఎలాంటి సిమ్టమ్ ఉండదు. సో ఎప్పుడైతే అది పెల్వికల్ సిస్టమ్ క్రాస్ అయిపోయి మూత్రనాళంలో కనుక లాడ్జ్ అయితేనే పెయిన్ సిమ్టమ్స్ గమనిస్తూ ఉంటాం. సో మనకు కొంతమందికి జనరల్ చెకప్లో 10 mm వరకు కూడా డిటెక్ట్ అయిన కేసెస్ ఉంటూ ఉంటాయి ఇన్ కిడ్నీ. అన్లెస్ అంటే అది డ్యామేజ్ అయిపోయి సీకేడీ లాంటి కేసెస్ మీరు వినే ఉంటారు ఈ మధ్యలో, డ్యామేజ్ అయిపోయి అలాంటి కేసెస్ వెళ్ళిపోయి ష్రింక్ అయిపోయిన కండిషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పీక్ లెవెల్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కిడ్నీ స్టోన్ ఫామ్ అయిన తర్వాత మనకి నెగ్లెక్ట్ చేసినా చేయకుండా వాళ్ళకి యూరిన్ నార్మల్గానే అవుట్పుట్ ఉంటుంది. లోయర్ పోల్ ఉందనుకోండి, నార్మల్ అవుట్పుట్టే ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టాగ్హార్న్ స్టోన్ అంటుంటాయి, పెద్ద సైజు ముళ్ళలాగా ఉంటాయి, దానివల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఎక్కువగా మనకు సర్జరీకి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కిడ్నీ డ్యామేజ్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ అప్ టు 8 mm అయినా 6 mm అయినా విత్ మెడికేషన్తోనే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అన్లెస్ అంటిల్ దాన్ని ఎర్లీగా కనుక్కొని సిమ్టమాటిక్స్ రిలీఫ్ అవ్వడంతో పాటు పెయిన్ రిలీఫ్ చేసుకుంటే కనుక కిడ్నీ ఫంక్షన్ నార్మల్తో పాటు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. అండ్ కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, అండ్ కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలా ఉంటాయి. సో వీటికి సిమ్టమ్స్లో ఎలాంటి డిఫరెన్షియేషన్ అనేది చూడొచ్చు అంటారు? సో రాళ్ళు అంటూ ఉంటాం, మూత్రాశయంలో రాళ్ళు అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. సో క్వైట్లీ డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మూత్రాశయంలో రాలంటే మనకి కిడ్నీ స్టోన్స్, రీనల్ క్యాలిక్యులే అంటాం. సో మన కిడ్నీలో కనుక ఉంటే మనకి లైన్ టు గ్రైండ్ పెయిన్, అంటే నడుము లోయర్ బ్యాక్లో లుంబార్ రీజన్లో సో వెనక నుంచి ముందుకి పెయిన్ వచ్చే రేడియేటింగ్ పెయిన్, డల్ ఏకింగ్ పెయిన్, రోజు పెయిన్ ఉండే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం.
అండ్ ఎప్పుడైతే అది పాత్వే కనుక రెస్ట్ తీసుకున్నా తగ్గదు ఈ పెయిన్ అనేది. సో ఎప్పుడైతే అది క్రాస్ అవుతుంటుందో అప్పుడు మనకు నాసియా, వామిటింగ్ సెన్సేషన్ గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్, యూరిన్లో మంట అండ్ అర్జెన్సీ రావడం, ఊరికే యూరిన్ ఇప్పుడు వెళ్ళొచ్చినా కూడా యూరిన్ అటెండ్ అవ్వడం అనేది అనిపిస్తుంది, అర్జెన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మూత్రనాళం నుంచి ఆ కిడ్నీ స్టోన్ కనుక పాసేజ్ వెళ్తూ ఉంటుంది అప్పుడు సివియర్గా పెయిన్ రావడం, డబుల్ బెండింగ్, కింద పడి కొట్టుకునే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. బట్ మ్యాక్సిమం రిలేటెడ్ టు కిడ్నీ నథింగ్ మరి యూరినరీ సిమ్టమ్స్ ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ వీటికి ఉండవు. యూరిన్లో బ్లడ్ రావడం అండ్ యూరిన్లో ప్రోటీన్ ఉండడం రావడం, కాళ్ళు వాపులు రావడం అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అవ్వడం, వాపు రావడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కూడా రావడం గమనించడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడం, ఫీవర్ విత్ చిల్స్, చలి జ్వరం రావడం అనేది గమనిస్తుంటాం ఇన్ కేస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. వేరేజ్ మనం గాల్ స్టోన్స్ అనుకోండి, ఇది పిత్తాశయం అంటూ ఉంటాం, ఇది బైల్ జ్యూస్ స్టోరేజ్ బ్యాగ్. సో మ్యాక్సిమం మోర్ రిలేటెడ్ టు ఫ్యాట్ డైజెషన్కి మనకు సంబంధించిన ప్రాబ్లం ఎక్కువ ఉంటాయి ఇందులో. సో కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువ దీనిలో కూడా నాసియా, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, సివియర్గా పెయిన్ ఇన్ ఫ్రంట్ టు బ్యాక్ రీజన్, అంటే అప్పర్ చెస్ట్లో మనకు ఫ్రంట్ నుంచి బ్యాక్ రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ద రెస్ట్ తీసుకున్నా తగ్గదు, ఫుడ్ రిలేషన్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి, బ్లోటింగ్ అబ్డామిన్, కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా కడుపు ఉబ్బరం రావడం అని గమనిస్తుంటాం, నాసియా, వామిటింగ్ అండ్ కాన్స్టిపేషన్ అండ్ ఇట్ మే లీడ్స్ టు సర్టెన్ పైల్స్, ఫిజర్, ఫిస్ లాంటి సిమ్టమ్స్ మనం గమనిస్తుంటాం. సో రెండు కండిషన్స్ మనకి ఎమర్జెన్సీ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దిస్ ఈజ్ డ్యూ టు గ్యాస్ట్రిక్ లీడెడ్, దట్ ఈస్ డ్యూ టు కిడ్నీ ఇష్యూ. కాబట్టి రెండు డ్యామేజ్ అయినా, రెండు మనకు ఆర్గాన్స్, వేటలీ ఆర్గాన్స్, ఇంపార్టెంట్ ఆర్గాన్స్, రెండు డ్యామేజ్ అయినా నాకు ప్రాబ్లమ్స్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ గాల్ స్టోన్లో అది బ్లాక్ అయింది అనుకోండి, అది కూడా మనకు అక్కడ నుంచి డక్ట్లో బ్లాక్ అయితే కనుక మనకు ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ ఉండి బైలిరూబిన్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉండిపోయి లివర్ ఇష్యూస్ రావడం కూడా గమనిస్తుంటాం. పోర్టల్ హైపర్ టెన్షన్ పెరిగేది అది. ఇదేమో మనకి మ్యాక్సిమం ఇది కిడ్నీ బీపీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తూ ఉంటామండి. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు పండరి గారు కామారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. హలో మేడం, మాకు కిడ్నీలో రాళ్ళు ఎవ్రీ ఇయర్ అయితేనే ఉన్నాయి. ఓకే. అయితే 4 mm ఉండే అప్పుడు హాస్పిటల్, గవర్నమెంట్ కామారెడ్డి నిజామాబాద్ హాస్పిటల్ వెళ్ళాము. 4 mm ఉండే. అయితే ఇప్పుడు అది 7 mm కు అయింది. వాటర్ తాగితే కూడా వెళ్ళట్లేదు. అది ఎట్లా సాల్వ్ అవుతుందని. మీ వయసు ఎంత అండి? వయసు 38 మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉంది సమస్య? మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? ఇది 2-3 years నుంచి నడుస్తుంది మేడం. ఇది ఓకే. వేరే అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇయర్ కు కొద్దిగా లేస్తుంది. అది నడుము మొదటి భాగం నుంచి ఎడమ వైపు భాగం నుంచి పెయిన్ సివియర్ గా అట్లా రాళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి స్టోన్స్? ఆయుర్వేదిక్ గోళీలు వాడితే తగ్గుతా ఉంది. ఎన్ని ఉన్నాయండి స్టోన్స్? ఇప్పటికైతే 2 ఉన్నాయి మేడం. ఒకటి పడిపోయింది, ఒకటి ఉంది. లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అండి? రైట్ సైడ్ మేడం. ఓకే అండి. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? అలాంటి ఏం లేవు మేడం. ఓకే. యాక్చువల్గా కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే టెండేషన్ కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. సో మన మెడికేషన్ చికిత్సలో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు 4 mm 7 mm అంటున్నారు కదా, 4 mm పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి వాటర్లో, 7 mm అయింది అదే విధంగా ఉంది. మల్టిపుల్గా ఫామ్ అవుతాయి. మామూలుగా మనకు మెడికేషన్ ప్రికాషన్ తీసుకోకుండా ఓన్లీ సిటాల్కాల్ సిరప్స్ వాడుతుంటారు. అగైన్ ఇట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీలాగా ఎవ్రీ ఇయర్కి కొంతమంది 6 monthsకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కండిషన్లో కూడా మనకు హోమియోపతి ప్రిస్క్రిప్షన్తో మీకు 7 mm కానీ 10 mm వరకు ఉన్నా కూడా క్రష్ అయిపోయి మెడిసిన్ స్టోన్ అనేది పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది స్లో అనుకుంటారు, పెయిన్ తగ్గుతుందని భయపడుతుంటారు. బట్ పెయిన్ తగ్గుతుంది. మీరు అన్నారు కదా లైన్ టు గ్రైండ్, బ్యాక్ టు ఫ్రంట్ పెయిన్ వస్తుంది సివియర్, కానీ ఆ పెయిన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా బెనిఫిట్ ఏంటి అంటే మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ లేకుండా కూడా చూసుకోవచ్చు. కాకపోతే కొన్ని మంత్స్ రెగ్యులర్గా కోర్స్ లాగా వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అది కొద్ది ప్రికాషన్ తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం కరెక్షన్తో పాటు మళ్ళీ రిపీట్ కాకుండా కూడా మనం చూసుకోవచ్చండి. ఒకసారి మీ స్కాన్ రిపోర్ట్ కనుక తీసుకొని వచ్చి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఏం వాడారో చూస్తే దాని ప్రకారం సైజుని బట్టి ఎంతకాలం వాడాలో చెప్పడం అనేది జరుగుతుంది. ప్రదేశాన్ని బట్టి కూడా మెడికేషన్ డ్యూరేషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు కొండల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. హలో హలో మేడం, చెప్పండి కొండల్ రెడ్డి గారు. నాకు గాలి బ్యాడర్లో స్టోన్ ఉందన్నారు మేడం. ఓకే. ఒకటే స్టోన్ 7 mm ఉందన్నారు. అయితే నాకు అది ఏమైనా జాండీస్ లాగా వచ్చింది మేడం. అది పెరుగుతుంది తగ్గుతుంది, మొత్తం తగ్గట్లేదు మేడం. 1.6 వచ్చింది, మళ్ళీ 2.7 అయింది. 1 month తగ్గుతుంది, కొన్ని మళ్ళీ పెరుగుతుంది. బైలిరూబిన్ లెవెల్స్, నొప్పి కూడా ఏం వస్తలేదు మేడం. ఓకే. నొప్పి అయితే ఏం లేదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా?
ఫ్లోటింగ్ డైజెషన్ కడుపు కూడా ఉబ్బరం కానీ అవుతుంది. ఏం లేదు. మరి జనరల్ చెకప్లోనే బయటపడిందా మీకు జాండీస్ లేదు వచ్చినాక మేడం, నాకు బయటపడింది? జాండీస్ వచ్చినాయి, వచ్చి లంగ్స్ కి ఎఫెక్ట్ అయింది కొద్దిగా, Okay. ఎక్కువ చూసుకోక. లివర్కి ఇబ్బంది అయిపోయి బెలిరుబిన్ లెవెల్స్ రేజ్ అయింది. లివర్ ఉబ్బింది, అప్పుడు ఆ ఉబ్బి బాగా లంగ్స్ కి ఎఫెక్ట్ అయింది. అదే అదే. ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు సార్ మరి ఏమైనా మీరు? మెడిసిన్ వాడుతున్నాం మేడం, గ్యాస్ట్రాలజీ డాక్టర్ దగ్గర తీసుకుని వాడుతున్నాం. బట్ స్టిల్ బెలిరుబిన్ నార్మల్ రేంజ్కి రావట్లేదు, 1కి రావట్లేదు. రావట్లేదు మేడం. డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఏమైనా చేస్తారా మీరు? ఇంతకుముందు చేసేది ఇక బంద్ చేసిన మేడం, 4-5 months అయింది. 4 ఓకే. months. డయాబెటీస్ ఏమైనా ఉందా మీకు? థైరాయిడ్ ఉంది మేడం, హైపోథైరాయిడ్. థైరాయిడ్ ఉందా? కంట్రోల్లో ఉంటుందా మరి థైరాయిడ్ లెవెల్స్? ఇప్పుడు కంట్రోల్ ఉంది మేడం. నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారా ఏమైనా? ఇప్పుడు తీసుకోవట్లేదు, మొత్తం బంద్ చేసిన మేడం. ఎస్, అది కంట్రోల్లో చేయండి. బట్ స్టిల్ 2.7, 1.6 అంటున్నారు కదా. ఇప్పుడు మెడికేషన్ వాడడం వల్ల ఏమవుతుంది, మీకు గాల్ స్టోన్స్ కూడా కరిగే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్స్. కాకపోతే కిడ్నీ స్టోన్స్ మనకు తొందరగా కరుగుతాయి, బట్ గాల్ స్టోన్స్ ఇట్ విల్ టేక్ టైం. మీన్ వైల్ మీకున్న జాండీస్ సిమ్టమ్స్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు నార్మల్గా 1 వరకు రేంజ్ ఉండాలి బైలిరుబిన్ లెవెల్స్. మీకు 1.6 నుంచి 2.6 రేంజ్ మెయింటైన్ అవుతున్నాయి కాబట్టి ఇచ్చే మెడికేషన్ లివర్ ఫంక్షన్ నార్మల్ కావడం వల్ల ఏమవుతుంటే బైలిరుబిన్ నార్మల్ రేంజ్ అయిపోయి 1.2 రేంజ్ మెయింటైన్ అవుతుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇది మనకు తొందరలోనే కొన్ని రోజుల్లోనే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గాల్ బ్లాడర్ స్టోన్కి అయితే కొద్ది మంత్స్ రెగ్యులర్గా మెడికేషన్ వాడితే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లివర్ అండ్ గాల్ బ్లాడర్ రెండు కోరిలేషన్ ఉంటాయి కాబట్టి ఒకటి అన్హెల్దీ అయితే ఇంకొకటి అన్హెల్దీ మళ్ళీ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ విషయంలో జరిగింది అదే. మీకున్న క్రానిక్ ఆల్కహాలిక్ కండిషన్స్తో ఇండైరెక్ట్గా మన లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇబ్బంది గురైనాయి. సో అది ఏ విధంగా డైట్ మెయింటైన్ చేస్తున్నారు, స్ట్రిక్ట్గా డ్రింకింగ్ అవాయిడ్ చేస్తున్నారు, కంపల్సరీ యూ హ్యావ్ టు అవాయిడ్. అది అవాయిడ్ చేసి మెడిసిన్స్ వాడితే మీ లివర్ ఫంక్షన్ గాల్ బ్లాడర్ ఫంక్షన్ నార్మల్ కావడంతో పాటు స్టోన్ కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ పెయిన్ లాంటిది ఏమీ రావట్లేదు కాబట్టి లక్కీ ఎనఫ్. అదర్వైజ్ ఎమర్జెన్సీ కండిషన్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన మెడికేషన్ వల్ల అలాంటి కండిషన్స్ లీడ్ కాకుండా స్టోన్ కరిగిపోయి నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని రండి సార్, ఎలాంటి మెడికేషన్ హిస్టరీ వాడినారో చూద్దాం. దాని ప్రకారం అది స్టాప్ చేయాలా లేకపోతే అలాంగ్ విత్ అవర్ మెడికేషన్ రన్ కావాలా లేదో అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, వినయ్ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఓకే, మీ సమస్య చెప్పండి మేడంతో. హలో, నమస్కారం మేడం. నమస్తే వినయ్ గారు చెప్పండి. ఒక 6 months బ్యాక్ ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందని హాస్పిటల్కి వెళ్ళి ఉండే మేడం. ఓకే. ఇక్కడ చూపించుకుంటే 2 kidneysలలో లెఫ్ట్ సైడ్ 10 mm, రైట్ సైడ్ 11 mm స్టోన్ ఉందని చెప్పింది మేడం. ఓకే. ఆపరేషన్ చేయాలని చెప్పి ఉండే. కాకపోతే నేను అప్పుడు మెడిసిన్ వాడినా, ఇప్పుడు అయితే మళ్ళీ పెయిన్ అయితే రాలేదు మేడం. మళ్ళీ స్కాన్ తీయించారా మరి? మళ్ళీ స్కాన్ కూడా తీయించలేదు. తీయించాలి సార్. తీయించలేదు మేడం. బీపీ ఏమైనా ఉందా మీకు? నేనేం చేయలేదు మేడం. బీపీ ఏమైనా ఉందా సార్? హైపర్ టెన్షన్ ఏం లేదు మేడం. ఏం లేదు. వయసు ఎంత మీది? 37 మేడం. ఓకే. యాక్చువల్గా చాలామంది ఈ విధంగా జనరల్ చెకప్లో లైట్ బ్యాక్ పెయిన్ లాగా స్ప్రెయిన్ అయిందని రెస్ట్ తీసుకుని తగ్గిపోతని చూస్తుంటుంది. అందుకని 10 mm, 12 mm వరకు డిటెక్ట్ అయిన కేసెస్ ఉంటాయి. ఇలాంటి కండిషన్లు ఏంటి అంటే మనం నెగ్లెక్ట్, పెయిన్ ఈజ్ ఓన్లీ ద కండిషనే కాదు. సో పెయిన్ తగ్గింది కదా నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే కిడ్నీ షింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నవడేస్ చాలా పెరుగుతున్న కేసెస్ CKD క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్లో ఇది ఒక రీజన్. మీరు పెయిన్ తగ్గిందని మళ్ళీ స్కాన్ కూడా తీయించలేదు. అసలు కిడ్నీ సైజ్ ఎంత ఉందో కూడా మీరు కంపల్సరీ చెకప్ చేయించాలి. అన్లెస్ అంటే కరిగి నార్మల్గా అయ్యేంత వరకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ మీరు వాడాల్సిందే. అదర్వైజ్ ఇప్పుడు మనకు లోయర్ పోల్లో ఉంటుంది, మిడ్ పోల్లో ఉంటుంది, అప్పర్ పోల్లో ఉంటుంది. మిడ్ పోల్లో కనుక ఉండి సైజ్ పెద్దగా ఉండి అక్కడ కనుక పెల్విక్ క్యాల్ సిస్టమ్ అంటాం, అది కనుక బ్లాక్ చేసేస్తే కిడ్నీ మనకు యూరిన్ అవుట్పుట్ అనేది కంప్లీట్గా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ వాపు కండిషన్స్ అయిపోయి హైపర్ టెన్షన్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా వాపు రావడం, దాని తర్వాత కిడ్నీ షింక్ అయిపోయి అబ్నార్మల్ అవ్వడం అండ్ ఫిల్ట్రేషన్ అబ్నార్మల్గా అవ్వడం వల్ల మీకు క్రియాటిన్ ప్రాబ్లం అబ్నార్మాలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కండిషన్లో మనకి ఎక్కువ డయాలసిస్ వరకు లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెగ్లిజెన్స్ చేయకండి. మళ్ళీ ఒకసారి స్కాన్ రిపోర్ట్ అయితే తీయించండి, ఎంతవరకు తగ్గిందో చూద్దాం. సో మన మెడికేషన్ వల్ల పెయిన్ ఒకటి తగ్గడమే కాకుండా సైజ్ కిడ్నీ స్టోన్ సైజ్ తగ్గిపోయి క్రష్ అయిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మళ్ళీ ఫార్మేషన్ కాకుండా కిడ్నీ వాప్ అనేది లేకుండా ఫంక్షనింగ్ నార్మల్ కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మీకున్న క్రియాటిన్ లెవెల్స్ కానీ ఆ లెవెల్స్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. GFR అంటాం, గ్లూమరులర్ ఫిల్ట్రేషన్ రేట్, దట్ ఈస్ ఆల్సో కిడ్నీ ఫంక్షన్ ఏ విధంగా చేస్తుందో తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఇలాంటి బిగ్గెస్ట్ సోజ్ ఉన్న కండిషన్లో, బీపీ కనుక ఫ్లక్చుయేషన్ ఉన్న కండిషన్లో కంపల్సరీ RFT టెస్ట్ అంటాం, దాన్ని రియల్ ఫంక్షన్ టెస్ట్ రూల్ అవుట్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవకాశాలు ఉంటాయి. అది అన్లెస్ అంటే నార్మల్గా ఉండి మోర్ దెన్ 90% కనుక ఉంటే యువర్ హెల్దీ సైడ్, సేఫ్ జోన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
సో అన్లెస్ అంటే ఇది క్లియర్ అయిపోయేంత వరకు మెడికేషన్ మీరు వాడాల్సిందే అండి. సో పెయిన్ తగ్గింది కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలాంటి కండిషన్స్ మనకు లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీలాంటి కండిషన్లో లిథోట్రిప్స్ లాంటి కండిషన్ లేకుండా, సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా కిడ్నీ స్టోన్ కరిగిపోయి నార్మల్ కండిషన్లోకి తీసుకురావచ్చండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. జనార్దన్ గారు కొత్తగూడెం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. హలో హలో చెప్పండి జనార్దన్ గారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం, అది మా మిస్సెస్ కి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి మేడం. ఓకే, అయితే అది 4 mm నుంచి 11 mm వరకు ఉంది మేడం. ఎన్ని రోజుల్లో అండి? అది ఆపరేషన్ అయితే చేశారు మేడం దగ్గర. మళ్ళీ అది 11 mm అయింది మేడం. మళ్ళీ ఏమన్నా స్టోన్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా మేడం? 11 mm అయ్యింది, సర్జరీ చేస్తున్నారు, మళ్ళీ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉందని అంటున్నారా? అవునవును మేడం. ఓకే, సో తనకి వేరే అదర్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా సార్? బీపీ, షుగర్, థైరాయిడ్ ఎట్లయినా మేడం? లేదు లేదు మేడం, ఇంకేం లేదు మేడం. ఓకే, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందా కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఏమైనా ఉందా మేడం? వాళ్ళ వంశపారంపర్యం, వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉందా అంటున్నాను. లేదు లేదు మేడం. ఓకే, సో చాలామందికి హెరిడిటరీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సర్జరీ వల్ల ఏంటంటే మనకి ఎండ్ ప్రోడక్ట్ పెరిగిందని తీసేయడం అనేది జరుగుతుంది. బట్ ప్రికాషన్స్ కనుక తీసుకోకుంటే, వాటర్ ఇంటేక్ తీసుకోకుండా, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల కానీ, హై కాల్షియం రిచ్ ఫుడ్, ఆక్సిడేట్ ఫుడ్ తిన్నా కానీ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూరినరీ అర్జెన్సీ కానీ, ఫ్రీక్వెంట్ ఫీమేల్లో ఎక్కువ మనకి యూటీఎస్ ఎక్కువ గమనిస్తుంటాం గైనిక్ ఇష్యూస్ వల్ల. దాన్ని కూడా ప్రాపర్గా ట్రీట్ చేయకుండా మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ రేర్, బట్ అదర్వైజ్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్టోన్ అయిపోయింది, స్టోన్ వచ్చింది కదా, సర్జరీ చేసింది కదా, తగ్గిపోయింది, మళ్ళీ రాదనేది ఏం లేదండి. డెఫినెట్గా వితిన్ 3 months to 6 months చాలా మందికి రిపీట్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. కానీ ప్రికాషన్ తీసుకొని టెండెన్సీ రిమూవ్ చేయడానికి కూడా మెడికేషన్ ఉంటాయి. సో మళ్ళీ ఫార్మేషన్ కాకుండా అది అలాంటి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా కూడా కొన్ని మంత్స్ మీకు మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ కాకుండా చూసుకోవచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. నారాయణ రెడ్డి గారు మిర్యాలగూడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య చెప్పండి మేడంతో. హలో, లెఫ్ట్ కిడ్నీలో సిస్ట్ ఉంది మేడం. సిస్ట్ ఏమైతుంది? సిస్ట్, రీనల్ సిస్ట్. ఓకే, ఎప్పటి నుంచి ఉంది సార్? 1 year. సో దానివల్ల ఇబ్బంది ఏముంది మీకు? పెయిన్ లాగా ఏమన్నా వస్తుందా? డాక్టర్ దగ్గర అడిగితే ఏం కాదన్నారు, పెయిన్ వస్తుంది ఈ మధ్య. రీనల్ కార్టికల్ సిస్ట్ అంటూ ఉంటాం. సైజ్ పెరగకున్నంత వరకు మనకి ఇబ్బంది ఏముండదు. బట్ ఎనీథింగ్ అదర్ దెన్ అబ్నార్మల్ కండిషనే కాబట్టి, సో అది కనుక సైజ్ పెరిగిన ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ వస్తుందంటున్నారు కాబట్టి మెడికేషన్ వాడితే పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దాని ఫంక్షన్ నార్మల్గా చేసుకోవచ్చు. సో రీనల్ కార్టికల్ సిస్ట్కి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉందండి. సైజ్ పెరగకుండా కరిగిపోయి అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 2 mm అంటున్నారు కాబట్టి డెఫినెట్గా కొన్ని మంత్స్లో రికవర్ అయిపోయి ఈ పెయిన్ కండిషన్ కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. సురేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో మేడంతో. హలో మేడం, 4 years బ్యాక్ లెఫ్ట్ సైడ్ లా 6.5 mm స్టోన్ వచ్చింది మేడం. జస్ట్ 4 years బ్యాక్ లెఫ్ట్ సైడ్లో కిడ్నీలో స్టోన్ వచ్చింది మేడం. ఎంత సైజ్ అండి? సారీ, సైజ్ ఎంత అండి? కిడ్నీ స్టోన్ సైజ్ ఎంత అంటుంది? 6.5 అండి. 4.5 6.5 6.5. ఓకే, 6.5 వచ్చింది అండి. అంటే పెయిన్ ఏం లేదు. ఒక 4 years బ్యాకే ఒక 6 months ఒకసారి బాగా పెయిన్ వస్తే సమ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సమ్ ఇంజెక్షన్ ఇచ్చారు, తగ్గింది. మళ్ళా అగైన్ 6 months కి ఒకసారి పెయిన్ వచ్చింది. సో నిమ్స్ కి వెళ్ళాను. పంజాగుట్ట నిమ్స్ కి వెళ్తే సమ్ సిరప్ ఇచ్చారు, అది తాగినా. ఎప్పుడు వస్తలేదు, ఎప్పుడో ఒకసారి సమ్ రేర్ 1.5 year 2 years ఒక్కసారి లైట్ లో పెయిన్ వస్తుంది. సో డాక్టర్ చెప్తే సర్జన్ వద్దు, అది మంచిది కాదు, చిన్న ఏజ్ కాబట్టి చేయొద్దు అన్నారు. సో అది అట్లనే కంటిన్యూగా ఉంటుందండి. పెయిన్ అయితే లేదు, ఎవ్రీథింగ్ ఓకే. అంటే మోషన్ కానీ, యూరిన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్ మేడం. సైజ్ కూడా అంతే ఉంటుందండి? సైజ్ ఏం పెరగట్లేదా? నార్మల్ అంతే ఉంది మేడం, పెరుగుతలే, ఏం చూస్తలేదు. సో నాన్ వెజ్ అనేది పూర్తిగా బంద్ చేయాలన్నారు. సో లైట్ లో ఎప్పుడో తీసుకోన్నారు. 2 times తీసుకుంటే సమ్ యూరిన్ సమ్ కలర్ లాగా వచ్చింది. సో స్టాప్ చేశాను. అప్పుడప్పుడు ఎప్పుడో తీసుకుంటున్నాను, అంటే మొహమాటానికి ఏదో అట్లా పెట్టి తీసుకుంటున్నాను. సో స్టాప్ చేశాను. యూరిన్ లో అప్పుడప్పుడు, అంటే సమ్ టైమ్స్ రేర్, ఎప్పుడన్నా మసాలా ఫుడ్ కానీ సంథింగ్ నాన్ వెజ్ తిన్నప్పుడు యూరిన్ కొంచెం కలర్ చేంజ్ వస్తుంది. సో దానివల్ల పూర్తిగా అవాయిడ్ చేసేస్తాను. యూరినరీ బర్నింగ్ లేదు, యూరిన్ ఫ్లో ఈజ్ నార్మల్, పెయిన్ లేదు మెడిసిన్స్ వాడడం వల్ల. నథింగ్ పెయిన్. బట్ సైజ్ మాత్రం అదే విధంగా ఉంది. లోయర్ పోల్లో ఉందా సార్? ఎక్కడ ఉంది అది?
అది తెలియదు మేడం, స్కానింగ్ లో ఉంది. కిడ్నీల దగ్గర కింద లోయరే ఉండవచ్చు, అంటే పైప్ లో లేదు. కిడ్నీ పక్కకి యాక్చువల్గా 6.5 ఉంది. మీరు డైట్ మెయింటైన్ చేస్తున్నారు, ఆన్ అండ్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి అది సైజు పెరగట్లేదు. బట్ 1 వెళ్ళి 2 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సైజు పెరగడం వల్ల రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టోరీ నథింగ్ బట్ ఫారిన్ పార్టికల్. డెఫినెట్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సిన్స్ 4 years ఇట్ ఈస్ మెయింటైనింగ్ అంటే సో ఈ ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నొప్పి లేదు కదా నెగ్లెక్ట్ చేయొద్దనే రీజన్ అదే చెప్తుంది. ఇప్పుడు మెడిసిన్ వాడితే కనుక అది మీకు కంపల్సరీ క్రష్ అయిపోయి సైజ్ తగ్గాల్సిందే. తగ్గి బయటకు వస్తే మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. బట్ మీరు లైఫ్ లాంగ్ నాన్ వెజ్ తినకుండా ఉండరు, లైఫ్ లాంగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోలేరు, లైఫ్ లాంగ్ పెయిన్ ఇంజెక్షన్స్ అయితే తీసుకోలేరు కదా. సో ఆ విధంగా కనుక చేయకుండా మీకు కంపల్సరీ మళ్ళీ సైజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో పెరగడం వల్ల ఏమవుతుంది, కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా హోమియోపతిలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి 6.5 mmకి. అంటే పెయిన్ వచ్చినప్పుడే తీసుకోవడం అని కాదు, రెగ్యులర్గా మీరు కోర్స్ లాగా వాడితే మనం ఇచ్చే మెడికేషన్తో పెయిన్ రాకుండా ఉండడంతో పాటు కిడ్నీ స్టోన్ సైజ్ పెరగకుండా ఉన్నది క్రష్ అయిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అన్నట్టుగా శాండ్ యూరిన్ లాగా వెళ్ళిపోయి మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ రాకుండా కూడా చూసుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో ఆన్ అండ్ ఆఫ్ నాన్ వెజ్ తినొచ్చు. వాటర్ ఇంటేక్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి. బాడీ రీహైడ్రేషన్ అంటే డీహైడ్రేషన్ కాకుండా ఎప్పుడు హైడ్రేటిక్ కండిషన్లో ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనము చూసుకోవచ్చండి. బట్ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కూడా కొద్దిగా అవాయిడ్ చేస్తేనే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేము డైట్ చార్ట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తామండి. అంటే టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి నాట్ ఓన్లీ నాన్ వెజ్ అనే కాకుండా ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అనేది కొద్దిగా తెలిసి తింటామని తక్కువ తింటాం కాబట్టి మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. సో ఆ డైట్ చార్ట్ మెయింటైన్ చేసి ఒకసారి కరిగిపోయినాక కనుక మెయింటైన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు అండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, నరసింహారావు గారు కొత్తగూడెం నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్తే నరసింహరావు గారు, చెప్పండి. ఈ కిడ్నీ స్టోన్ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది మేడం. కొద్దిగా చూపించినా వాళ్ళేమో ఆపరేషన్ కి తక్కువలో ఉంది, ఏం కాదు తగ్గిద్ది అంటున్నారు. ఓకే, కానీ పాచులో బాగా ఏదో ఒక రకంగా వస్తుంది, దాంట్లో అవి మనం పచ్చగొస్తుంది మేడం, ఎల్లోయిష్. ఓకే, బ్లడ్ రావడం కిడ్నీ ఏమైనా ఇటువంటి టీవీలో చూసినప్పుడు ఏమైనా సైజు తగ్గిపోతున్నాయా అనే భయం ఒకటి వస్తుంది. కిడ్నీ సైజ్ అంటున్నారా? మళ్ళీ మీకు ఏమైనా బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉందా సార్? ఏం లేవు మేడం. ఓకే, మరి మెడిసిన్స్ ఎందుకు వాడట్లేదు? మరి దానికి ట్రీట్మెంట్ ఉంది కదా. వాడతాంలే కానీ ఆయన రెగ్యులర్ గా వాడమని చెప్పలే డాక్టర్. ఖమ్మంలో వాడుతున్నా. ఓకే, సైజ్ ఎంత ఉందన్నారు? రాస్తాడు, ఇబ్బంది ఉంటే వాడు, లేకపోతే మా ఏం చెప్తాడు. సో యాక్చువల్గా మనకు ఆల్టర్నేట్ సిస్టమ్లో ఏంటి అంటే పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే వాడండి, చిన్న సైజ్ ఉంటే వాటర్ ఎక్కువ తాగండి, లేకపోతే అవసరం లేదని చెప్తుంటారు. బట్ ఎల్లోయిష్ యూరిన్ వస్తుంది, డిస్కంఫర్ట్గా వెళ్తున్నారు, యూరినరీ అర్జెన్సీ అంటున్నారు, బర్నింగ్ అంటున్నారు కాబట్టి టెండెన్సీ ఉంది, వీ షుడ్ రిమూవ్ దట్. ఇప్పుడు మనకు మెడిసిన్స్ రెగ్యులర్ కోర్స్ లాగా వాడితేనే నీకు పెయిన్ తగ్గిపోయి స్టోన్ కరిగిపోయి మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకసారి స్టోన్ సైజు కానీ స్కాన్ రిపోర్ట్ కనుక ఒకసారి తీసుకొని వస్తే రెగ్యులర్గా వాడితే మీకు ఇందాక నేను చెప్పిన ఎలాంటి కండిషన్స్ మీకు వెళ్ళకుండానే కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా మెయింటైన్ అవుతే హెల్దీ కిడ్నీస్ ఉండే అవకాశం ఉంటాయి. స్టోన్ ఉన్నది పడిపోవడంతో పాటు మళ్ళీ రికరెన్స్ లేకుండా చూసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే మ్యామ్, అదర్ దాన్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీస్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? సో నార్మల్గా ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉంది, ఇందాక చెప్పిన కాలర్స్లో అందరికీ మ్యాక్సిమం కిడ్నీ స్టోన్స్. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తే కొంతమంది అదే సైజు మెయింటైన్ అవుతూ ఉన్నాయి. బట్ ఆ విధంగా నెగ్లెక్ట్ చేస్తే మనకు పెల్విక్ క్యాలిక్ సిస్టమ్ అంటాం. సో కిడ్నీ నుంచి మనకి యూరిటర్కి బయటకు వెళ్ళే ద్వారంలో సో అక్కడ కనుక కిడ్నీ స్టోన్ కనుక ఉండి బ్లాకేజ్ అయితే కనుక కిడ్నీ వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. సో కిడ్నీ వాపు రావడం వల్ల అది కొన్ని రోజులు పర్సిస్టెంట్గా ఉండడం వల్ల ఏమవుతుంటే బీపీ ఫ్లక్చువేషన్స్ నథింగ్ బట్ కిడ్నీ మేజర్ ఫంక్షన్ ఫిల్టరేషన్ ఏ విధంగా ఉంటుందో మన బీపీని కూడా మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొద్దిపాటి హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. అక్కడ అబ్నార్మల్గా అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కిడ్నీ వాపుతో బీపీ ఫ్లక్చుయేషన్స్ అవ్వడం వల్ల హైపర్ టెన్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, అధిక రక్తపోటు అంటూ ఉంటాం. సో దానివల్ల మనకు ఆ మాత్ర యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఇంకా ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అయిపోయి యూరిన్ అవుట్పుట్ తగ్గింది అనుకోండి, యూరిన్ అవుట్పుట్ తగ్గుతున్న కొద్దీ కాళ్ళలో వాపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎన్యూరియా అంటాం. సో డిస్యూరియా అంటేనేమో పెయిన్ఫుల్ యూరినేషన్ ఇనిషియల్లీ, దెన్ యూరిన్లో బ్లడ్ రావడం, దెన్ యూరిన్లో ప్రోటీన్ రావడం, దెన్ అండ్ అవుట్పుట్ తగ్గిపోయి ఎన్యూరియా అంటుంటాం. ఇది క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు కిడ్నీ వాపు తర్వాత నెక్స్ట్ స్టేజ్ ష్రింక్ అవ్వడం. సో సైజు తగ్గిపోయే ఛాన్సెస్ ఉండే ఛాన్స్ ఉంటాయి, దాన్ని కంప్లీట్గా అబ్నార్మాలిటీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఏంది పాయిజనస్ సబ్స్టెన్సెస్ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోయే మేజర్ ఆర్గన్, తీసే ఆర్గన్ కిడ్నీ. అండ్ మనకు బాడీకి అవసరమయ్యే థింగ్స్ని కూడా రిటెన్షన్ చేసేది కూడా కిడ్నీని. సో ప్రోటీన్ ఈజ్ నీడెడ్, అది బాడీలోకి ఉండాలి, మనకి రిటెన్షన్ చేస్తుంది.
సో అండ్ క్రియాటినిన్ కానీ అది బయటకు వెళ్ళిపోవాలి, యూరియా క్రియేటిన్ అమోనియా అనేది, దట్ దోస్ ఆర్ పాయిజనస్ సబ్స్టెన్సెస్. సో ఇది అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే షింక్ అయిందో గ్రేడ్ 1 CKD 2, 3, 4 అని CKD స్టేజెస్ ఉంటూ ఉంటాయి. సో దానివల్ల ప్రోటీన్ అనేది అవసరమైన పదార్థాలు బయటకు వెళ్ళిపోవడం, అనవసరమైన వ్యర్థ పదార్థాలు బాడీలో పేర్కొని పోవడం వల్ల ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్, బాడీ ఇచ్చింగ్ కానీ, వాపు రావడం కానీ, GFR పడిపోవడం కానీ, అండ్ క్రియేటిన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల డయాలసిస్ కండిషన్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో వన్స్ స్టార్టెడ్ డయాలసిస్ అంటే మనకు క్రియేటిన్ లెవెల్స్ అప్ టు 4 వరకు మ్యాక్సిమం ఎవరు డయాలసిస్కి వెళ్ళరు. వన్స్ ఇట్ క్రాస్డ్ 4, డయాలసిస్ నథింగ్ బట్ సెకండ్ బర్త్డే. టోటల్ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడం, మళ్ళీ చేయడం, అది ఒకసారి కనుక స్టార్ట్ చేసే లైఫ్ లాంగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, లైఫ్ లాంగ్ మెడికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం చేసింది నెగ్లిజెన్స్, ఓన్లీ కిడ్నీ స్టోన్ ఫామ్ అవడం అని నెగ్లెక్ట్ చేయడం, దానివల్ల టోటల్ కిడ్నీ రీప్లేస్ వరకు వెళ్ళడం, డయాలసిస్ వరకు వెళ్ళే కండిషన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది మనకి సింగిల్ కిడ్నీ కావచ్చు, 2 కిడ్నీస్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రీప్లేస్మెంట్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో చూస్తుంటాం చిన్న వయసేనండి కిడ్నీ రీప్లేస్ అంటున్నారు, ఫిల్టరేషన్ ప్రాబ్లం అవుతుంది అంటుంటారు. సో మనకి గోమ్లర్ ఫిల్టరేషన్ రేట్ అనేది మోర్ దెన్ 90% ఉంటే దట్ ఈస్ సేఫ్. దీనివల్ల అది కూడా ఫిల్టరేషన్ ప్రాబ్లం అవుతూ ఉండి 40%, 50%, 20%కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ లేకుండా చూసుకోవచ్చు. సో కిడ్నీ స్టోన్ నుండి మనకి ఈవెన్ దో క్రియేటిన్ లెవెల్స్ అప్ టు 6 వరకు ఉన్న, 7 వరకు ఉన్న, మెడికేషన్ ద్వారా నాన్ డయాలసిస్ అంటే డయాలసిస్ రిక్వైర్మెంట్ లేకుండానే, షింకేజ్ లేకుండానే CKD 3 వరకు రివర్స్ అయిన కండిషన్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ బట్ ఎవ్రీథింగ్ డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కంప్లీట్ రివర్స్. కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాటర్ తాగమని చెప్తుంటాం. ఆల్రెడీ CKD కేసెస్కి వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకోమండి, ఎందుకంటే కిడ్నీ మీద ప్రెషర్ తగ్గించాలి కాబట్టి. సో ఇలాంటి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఎలాంటి డైట్ చేయాలని చెప్పేసి డే 1 ఇట్సెల్ఫ్ మనం ప్రికాషన్ చెప్పడం అనేది జరుగుతుంది. కాంప్లికేషన్స్ రాకుండా, బీపీ ఫ్లక్చుయేషన్స్ లేకుండా, ప్రెషర్ సెంటర్ తగ్గేటట్టు మన దగ్గర మెడికేషన్ అవైలబుల్ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.